డిఎస్సి అక్రమాలపై వైసీపీ ర్యాలీలకు విశేష స్పందన వచ్చిందన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మెగా డిఎస్సి పేరుతో అనేక అక్రమాలు, లీకేజీలకు పాల్పడ్డారని, దీనిపై సర్కారు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆయన. వైసీపీ పోరాటాన్ని కృత్రిమ ఉద్యమంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నించారని సజ్జల ఆరోపించారు. టీడీపీ నేతలే తమ వాళ్లని రెచ్చగొట్టారని, దాడులు చేశారన్నారు. స్పోర్ట్స్ కోటా జీవోలు పెద్ద స్కామ్ అని, లీకేజీ జరిగినట్లుగా ఆధారాలున్నాయన్నారు. డిఎస్సి వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్ తప్పించుకోలేరని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, వాళ్ళ ఆధ్వర్యంలో నడవకపోతే దాని మీద విచారణ జరిపించడం, వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే దానికి సమాధానం ఇవ్వకపోగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమంలాగా క్రియేట్ చేయాలని ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు. డిఎస్సి పేరుతో వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే పరీక్షలు జరిపి అర్హత పొంది కూడా ఉద్యోగాలు పొందని బాధితులు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేసి అక్రమాలు జరిగాయి, లీకేజీ జరిగింది అన్నది వాస్తవం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిసారి దీన్ని ఎలా తొక్కాలని చూస్తున్నారు. తన కొడుకు రాజీనామాకు చేసిన డిమాండ్ పక్కదారి పట్టించాలని ఎట్లా చూస్తున్నారు. ఏమీ జరగలేదు అని భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, బెదరగొట్టాలని చూస్తున్నారు. మీకు అందరికీ అనుమానాలు ఉన్నాయి కదా, ఇదిగో మేము ఎంక్వైరీకి వేస్తున్నాం అని ఎందుకు అనలేకపోతున్నారు. నిజంగా కింది స్థాయిలోనో ఎక్కడో సిస్టంలో ఉండే లోపాల వల్లనో జరిగితే చేసేవాళ్ళేమో. ఎప్పుడైతే పైనుంచి ఉన్నారు కాబట్టి టాప్ లెవెల్లో, అంటే దానికి నిర్వహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖను చూస్తున్న లోకేష్ దగ్గర నుంచి ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ సందు ఇచ్చినా నిర్వేగన ఒకటి కిందది పడితే మొత్తం బయటికి ఒప్పుకోవాల్సి వస్తుందేనో అడ్డంగా ఏమీ లేదు, అంతా బాగుంది, కావాలని చేస్తున్నారని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆయన గ్యాంగ్ కానీ ప్రభుత్వం కానీ ఆ స్టాండ్ తీసుకుంది అనేది క్లియర్ కనపడుతుంది.